క్రెడిలా ఇంట్రెస్ట్ అమౌంట్ పెరగడానికి బ్యాక్ స్టోరీ ఇదేనా? 2021లో కొత్త చైర్మన్ అపాయింట్ అయ్యారు. 2024లో తన టెన్యూర్ అయిపోతే మళ్ళీ తనని 2027 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈ ఇయర్ March 18 తను రిజిగ్నేషన్ చేశారు. రిజిగ్నేషన్ చేసిన తర్వాత తను బయటకి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే కంపెనీలో ఉన్న చాలామంది మారల్ ఎథిక్స్ని రూల్స్ని ఫాలో అవ్వట్లేదు అని. అది ఏంటా అని చెప్పి చెక్ చేస్తే టోటల్ 61,000 crores మిస్లీడింగ్ ఫండింగ్ జరిగింది. దాని తర్వాత ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం కంపెనీలో ఉన్న చాలామంది ఎంప్లాయీస్ని ఎగ్జిక్యూటివ్స్ని మంచి పొజిషన్ ఎగ్జిక్యూటివ్స్ని ఫైర్ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి 91,000 crores మార్కెట్ క్యాపిటల్ లాస్ అయ్యారు క్రెడిలా వాళ్ళు. చాలా మిస్లీడింగ్ ఆఫ్ ఫండ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. అంటే 4x స్కామ్, ATI ఫండ్ బాండ్స్ని మిస్లీడింగ్ చేశారు. ఇంకా బార్డర్ కరెన్సీ క్రాస్ వెరిఫికేషన్ జరిగింది చాలా వాటికి. ఇంకా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీంట్లో, పబ్లిక్ లెండర్స్, పబ్లిక్ బిజినెస్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. ఇంకా ఇంటర్నల్గా ఉన్న బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా చాలామంది దీంట్లో లింక్ అయి ఉన్నారు. అసలు ఇదేనా మన ఇంట్రెస్ట్ రేట్ పెరగడానికి కారణం? అసలు ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా రన్ అవుద్ది? పూర్తి వీడియోలో చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్. రీసెంట్గా మీ మెయిల్స్ కానీ మీ వాట్సాప్ మెసేజ్ కానీ చెక్ చేసుకుంటే HDFC క్రెడిలాలో ఎవరైతే లోన్ తీసుకున్నారో, లోన్ రన్ అవుతుందో, కొత్తగా తీసుకుంటున్నారో వాళ్ళకి పార్షల్ ఇంట్రెస్ట్ అమౌంట్ పెరిగింది. సో మీరు నెక్స్ట్ నుంచి ఎవరైతే ఆగస్ట్ నుంచి మీరు పార్షల్ అంటే ప్రతి మంత్ ఇంత అమౌంట్ అని ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేసుకుంటూ వస్తున్నారు కదా, ఆ అమౌంట్ ఇంక్రీజ్ అయ్యింది. మీరు 5,000 కడితే 6,200 ఆర్ 5,800 అమౌంట్ పే చేస్తారు ఇక్కడ ఆగస్ట్ నుంచి. అసలు ఎందుకు అయింది, ఎలాగైంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఈ క్రెడిలా ప్రాసెస్ ఎలా రన్ అయ్యిద్ది, వీళ్ళు లోన్స్ ఎలాగిస్తారు, వీళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ క్రెడిలాకి మనీ వచ్చేసి, అసలు క్రెడిలా అనేది NBFC బ్యాంక్. NBFC బ్యాంక్ అంటే నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇది. ఈ బ్యాంక్స్ ద్వారా అనేది అంటే ఓన్లీ లోన్స్ ఇస్తారు అంతే. ఎలాంటి సేవింగ్స్ అకౌంట్స్ కానీ వేరే అకౌంట్స్ కానీ ఏమీ ఇవ్వరు. అంటే యూనియన్ బ్యాంక్ లాగా, SBI బ్యాంక్ లాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాగా ఇలాంటి బ్యాంక్స్లో రన్ అవుతుంది. ఓన్లీ లోన్స్ ఒక్కటే ఇస్తారు. దీన్ని NBFC బ్యాంక్స్ అని అంటారు. అంటే ఇవి ఇండియన్ బ్యాంక్స్ కాదు, ఇవి ఫారిన్ కంట్రీ బ్యాంక్స్. కాకపోతే RBI గైడ్లైన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ని ఫాలో అయ్యి వాళ్ళ కంట్రోల్లో ఈ బ్యాంక్స్ ఇండియాలో రన్ అవుతాయి. అసలు ఈ బ్యాంక్స్కి ఫండింగ్ ఎలాగొస్తుంది? ఈ బ్యాంక్స్కి ఫండింగ్ ఫస్ట్ వచ్చేసి ఇండియాలో ఉన్న కొన్ని పబ్లిక్ ఫండింగ్ రేస్ చేసుకొని వీళ్ళు కొంచెం ఫండ్ తెచ్చుకుంటారు. సెకండ్ థింగ్, ఫారెన్ కంట్రీస్, జపాన్, సింగపూర్, ఈ 2 కంట్రీస్లో నుంచి వీళ్ళు ఎక్కువ అమౌంట్ ఆఫ్ లోన్ మనీ తెచ్చుకుంటారు వీళ్ళకి. అంటే ఈ 2 కంట్రీస్లో ఎలాగంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువగా వస్తుంది ఆ 2 కంట్రీస్లో. సో అక్కడి నుంచి లంసమ్ ఆఫ్ ద అమౌంట్ ఇండియాకి తెచ్చుకుంటారు. ఇంకోటి ఫారెన్ ఇన్వెస్టర్స్, మంచి మనీ ఉన్నవాళ్ళు, మంచిగా ఎక్కువ మనీ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళకి మనీ ఇచ్చి ఈ బ్యాంక్స్ని రన్ చేస్తారు. సో వీళ్ళు ఈ మనీ అంతా పుల్ చేసుకొని బయట తీసుకొచ్చి మనకి ఒక 12%కో 13%కో 10%కో 14%కో మనం తీసుకున్న అమౌంట్ ఎంత అని బట్టి మనకి లోన్ ఇస్తారు. సో వీళ్ళు ఒకరి దగ్గర తెచ్చుకొని ఇంట్రెస్ట్కి బయట మనకి వీళ్ళ ప్రాఫిట్ అమౌంట్ వేసుకొని మనకి లోన్ ఇస్తారు. ఈ NBFC బ్యాంక్ అలా రన్ అవుద్ది. ఈ క్రెడిలా కూడా అలాగే రన్ అవుద్ది. ఈ క్రెడిలాకి 2 మేజర్ ఇన్వెస్టర్స్, అంటే బయట నుంచి ఎక్కడ మనీ వస్తుంటే ఫస్ట్ సింగపూర్, ఇంకోటి జపాన్. ఈ 2 కంట్రీస్ నుంచి వీళ్ళకి బాగా మనీ వస్తుంది. ఎందుకు అంటే ఈ టూ కంట్రీస్లో ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువ. సో వీళ్ళు ఆ 2 కంట్రీస్లో ఉన్న ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కానీ, బిజినెస్ మ్యాన్స్ దగ్గర నుంచి కానీ, బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ మనీ తెచ్చుకొని ఇండియాలో ఎవరైతే స్టడీ అబ్రాడ్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మనీ ఇస్తున్నారు. అంటే ఇష్యూ చేస్తున్నారు, లోన్స్ ఇచ్చి వాళ్ళ ప్రాఫిట్స్ చూసుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా అసలు ఇది ఎందుకు ఇంక్రీజ్ అయింది, ఎందుకు చేంజ్ అయింది అంటే రీసెంట్గా క్రెడిలా చైర్మన్ చేంజ్ అయ్యారు. నేను కొత్త చైర్మన్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. కొత్త చైర్మన్ రాగానే ఈ అమౌంట్, ఈ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఎందుకు చేశారు? వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే బయట మనీ తెచ్చుకుంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ అమౌంట్ పెంచారు. అంటే HDFC క్రెడిలాకి ఎవరైతే మనీ బయట నుండి ఇస్తారో వాళ్ళు వీళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ చేశారు కొంచెం. సో ఆ ఇంక్రీజ్ చేసిన పర్సంటేజ్ ఎంతైతే ఉందో అది మన పైన ఇంక్రీజ్ చేశారు. అంటే లాంగ్ టర్మ్లో క్రెడిలా ప్రాఫిట్స్ అంతే కంటిన్యూ అయ్యి లాసెస్లోకి వెళ్ళకుండా, ప్రాఫిట్ తగ్గించుకోకుండా మన పైన ఇంక్రీజ్ చేశారు. సో జస్ట్ మిడిల్ మ్యాన్ అంతే.
క్రెడిలాకి వాళ్ళు ఇంక్రీజ్ చేశారు, మనకి వీళ్ళు ఇంక్రీజ్ చేశారు, క్రెడిలా వాళ్ళు. సింపుల్ కాన్సెప్ట్, అర్థం చేసుకోండి. ఇంకో మేజర్ పాయింట్ ఏదైనా ఉందంటే డాలర్. ఇండియన్ కరెన్సీ డాలర్ ముందు ప్రతి ఇయర్ 3.4% పడుతూనే ఉంది. సో డాలర్ మన ఇండియన్ రూపీ వీక్ అవుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ కానీ ఇంకోటి అదర్ కరెన్సీ డిఫరెన్సెస్, మార్జిన్ అమౌంట్స్ డిఫరెన్సెస్ వస్తాయి కాబట్టి వీళ్ళు ఇంక్రీజ్ చేశారు. అదొకటి కాన్సన్ట్రేట్ చేస్తూ మార్జిన్ అమౌంట్స్ జస్ట్ మ్యాక్సిమం మనకి మార్జిన్ అమౌంట్ మన పైన చిన్న అమౌంట్లో కనబడుతుంది, కానీ వాళ్ళు ఎంతమందికి స్టూడెంట్స్ ఉంటారు, అంత మార్జిన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అది. సో కరెన్సీ డివాల్యుయేషన్ ఒక మేజర్ థింగ్. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? ఇద్దరు స్టూడెంట్సే. ఫస్ట్ థింగ్, ఎవరైతే క్రెడిలా లోన్ రన్ అవుతుందో వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 years ముందు వరకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఏ ఫారిన్ కంట్రీలో ఉన్న క్రెడిలా నుంచి వాళ్ళకి ఇప్పుడు జాబ్ వచ్చి మంచిగా జాబ్ చేసుకుంటున్నారంటే వాళ్ళు డాలర్ నుంచి ఇండియన్ రూపీలోకి చేంజ్ చేసుకొని వాళ్ళు లోన్ పే చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు డాలర్ టు ఇండియన్ కరెన్సీని పర్చేజ్ చేస్తున్నారు, అంటే ఇండియాలో ఉన్న థింగ్స్ని పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకు ఎఫెక్ట్ అవ్వదు? ఎందుకంటే ఇండియన్ మనీ వీక్ అవుతూనే ఉంటుంది డాలర్ ముందు, సో వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. పర్సంటేజ్ పెంచినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ 84 రూపీస్ ఉంది ముందు, తర్వాత వీళ్ళు 1.2% ఇంక్రీజ్ చేశారు డాలర్ వీక్ అయిందని. సో 84 ఉన్నది 91 అయింది. సో వీళ్ళకి పర్సంటేజ్ పెంచినా బ్యాలెన్స్ అయిపోతుంది. ఎందుకు అంటే అక్కడ డాలర్ వీక్ అయింది కాబట్టి, ఇండియన్ కరెన్సీ వీక్ అయింది కాబట్టి డాలర్ ముందు, సో వీళ్ళకి అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఓకే, అది ఇప్పుడు ఎవరికి ఎఫెక్ట్ అయ్యి, ఇప్పుడు ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుద్ది అంటే ఈ 2 yearsలో ఎవరైతే లోన్ తీసుకున్నారో, లోన్ రన్ అవుతుందో ఎడ్యుకేషన్ లోన్ క్రెడిలాలో అని, ఇంకోటి ఎవరైతే కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్ది ఈ లోన్. ఎందుకు అంటే వీళ్ళు కొత్తగా లోన్ తీసుకొని ఉంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రాపర్ లైఫ్ ఇంకా సెట్ చేసుకొని ఉండరు. సో ప్రాబబిలిటీ 10లో తీసుకుంటే మోస్ట్ ఆఫ్ 6 to 7 times వీళ్ళు ఇండియన్ కరెన్సీతో యూనివర్సిటీ ఫీజు పే చేయడం కానీ, వాళ్ళ రెంట్ పే చేయడం కానీ, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఇండియాలో తీసుకొని పే చేయడం లాంటివి చేస్తారు. కాబట్టి వీళ్ళు ఇండియన్ కరెన్సీ నుంచి ఫారెన్ కరెన్సీని పర్చేస్ చేస్తారు. అంటే ఫారెన్లో మీరు ఏ గూడ్స్ కొనుక్కున్నా ఫారెన్ కమాడిటీని యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి అది మీ ఏదైనా లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఏదైనా మీరు ఫారెన్ కరెన్సీతోటి ఇండియన్ కరెన్సీని కొంటారు కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్ది. ఎందుకు అంటే ఇండియన్ రూపీ వీక్ అయిపోయింది కాబట్టి. సో మీరు ఇండియన్ రూపీ ఎప్పుడైతే వీక్ అయిద్దో మీరు ఇండియన్ మనీతో మీరు యాక్సెసిబుల్ చేద్దాం అనుకుంటే థింగ్స్ని వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్ది ఇది. సో ఇవి సింపుల్, మీరు ఇండియన్ కరెన్సీని వాడి ఫారిన్ కరెన్సీని మీరు యాక్సెసిబుల్ చేద్దాం అనుకున్నారు కాబట్టి ఇది ఎఫెక్ట్ అవుద్ది. ఎందుకంటే మీరు ఎక్కువ ఇండియన్ రూపీ పెట్టాలి దీన్ని యాక్సెస్ చేయాలంటే. అదే మీరు దీని నుంచి దీన్ని యాక్సెస్ చేయాలి అంటే ఇది డివాల్యుయేట్ అవుతుంది కాబట్టి ఇండియన్ రూపీ మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ యాక్సెస్ చేయొచ్చు. సో వీళ్ళకి పర్సంటేజ్ పెరిగినా కూడా అమౌంట్ ఇంక్రీజ్ అయ్యిద్ది ఎండ్ ఆఫ్ ద డే. సో వీళ్ళకి పర్సంటేజ్ పెరిగినా ఆ మార్జిన్ అమౌంట్ అలాగా క్యాలిక్యులేట్ అయిపోద్ది సింపుల్గా. ఓకే బ్రో, దీని నుంచి టిప్స్ ఏమి లేవా అంటే 2 టిప్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఎవరైతే ఇప్పుడు ఈ 2 yearsలో ఉన్నారో లేదా కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నారో ప్రతి మంత్ ఒక 1000 రూపీస్ 1500 మీ సేవింగ్స్ అనుకొని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఎలా ఏదైనా ఒక 3 yearsకో 4 yearsకో ప్రతి మంత్ ఎస్ఐపి పే చేసుకుంటూ మీరు మ్యూచువల్ ఫండ్స్ పెడితే మీకు ఆల్మోస్ట్ 76% దాకా రిటర్న్స్ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో. ఒకేసారి మీరు 4 yearsకి 5 yearsకి పే చేస్తారు కాబట్టి ఆ లంసమ్ అమౌంట్ ఒకేసారి తీసేసుకొని బయటికి మీరు లోన్ అయితే పే చేస్తారో దానికి యాడ్ చేసేయండి. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ అమౌంట్ పెరిగిందో అది మీకు అక్కడ బ్యాలెన్స్ అయిపోద్ది, ఇంకా ఎక్కువే వస్తుంది, బ్యాలెన్స్ అయిపోద్ది. ఇంకోటి, మోస్ట్ ఆఫ్ ద టైం ఇలా లోన్ మీకు మీ పేరెంట్స్ మేనేజ్ చేస్తారు అంటే డిపెండెంట్గా. మీ పేరెంట్స్ ఒకవేళ ఇండియాలో డైరెక్ట్ ట్యాక్స్ పే చేస్తున్నారు అంటే మీ ఏదైతే ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేస్తారో క్రెడిలా వాళ్ళ దగ్గరికి అడిగి మాకు GST ఇన్వాయిస్ కావాలి, మేము కడుతున్న లోన్ అమౌంట్కి ఇంట్రెస్ట్కి అని అడగండి. వాళ్ళు ఇన్వాయిస్ ఇష్యూ చేస్తారు మీకు. ఆ ఇన్వాయిస్ మీరు ప్రతి ఇయర్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఇన్వాయిస్ని పెట్టి కూడా ఫైల్ చేయమని మీ పేరెంట్స్ని. సో ఎంతో కొంత ఇంట్రెస్ట్ అమౌంట్ మీకు ఫైల్ చేసుకున్నప్పుడు రిటర్న్స్లో సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్. ఈ కొత్తగా తీసుకోవాల్సింది ఏదైతే ఉందో ఈ రూల్, ఇది ఆగస్ట్ నుంచి అందరికీ ఎలిజిబుల్ అయ్యిద్ది, ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఇంటర్లో చెప్పిన స్కామ్ ఏమైనా దీనికి లింక్ అయిందంటారా, లేదా ఎవరో చేసిన దానికి మనకి ఇంట్రెస్ట్ రేట్ పెంచారా?
లేదు అంటే ఇన్ఫ్లేషన్ ఆలోచించుకొని లేదా బయట ఇంట్రెస్ట్ వీళ్ళకి ఇచ్చే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఇంక్రీజ్ చేస్తుందంటారా? మీకు ఆల్రెడీ ఆన్సర్స్ తెలుసు, నేను దాన్ని బయటికి చెప్పకూడదు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్ ఫాలో అయిపోండి. రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్లు ఇక రిలయే కాదు, ఇంకా చాలా బ్యాంకులు ఉన్నాయి ఇలాంటివి చేస్తున్నవి. అన్ని బ్యాంక్స్ గురించి వీడియోస్ చేస్తాం. ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది మన వెబ్సైట్ని మాత్రం ఫాలో అయిపోవడం మర్చిపోకండి. మన వెబ్సైట్లో మీరు అన్ని డీటెయిల్స్ వస్తాయి. మీకు లోన్ కావాలంటే ఎలా పే చేసుకోవాలి, ఏంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి అన్నీ మన వెబ్సైట్ ఉంటుంది. మన వెబ్సైట్ లింక్ కూడా కింద ఇస్తా. వెబ్సైట్ పేరు బెస్ట్ వాల్యూ. ఇండియన్ స్టూడెంట్స్, 2 తెలుగు ఇండియన్ స్టూడెంట్స్ బిల్డ్ చేశారు, నేను ఇంకో అబ్బాయి. అది కూడా చెక్ చేయండి. అంతే గైస్, బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.